ఫ్రెండ్స్, ఏపీ రాష్ట్ర ప్రజలకి చాలా గడ్డు పరిస్థితి, మళ్ళీ బ్యాడ్ న్యూస్ రానుంది. ముఖ్యంగా ఎవరైతే రేషన్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరూ మళ్ళీ పాత పద్ధతినే, క్యూ పద్ధతినే అమలు చేయనున్నారు ఇప్పుడొచ్చిన కూటమి ప్రభుత్వం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో కూడా, నాకు తెలిసి ఇండియాలో కూడా ఎక్కడా లేని విధంగా రేషన్ సప్లై సిస్టమ్ని డోర్ డెలివరీ చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం ఎవరైతే క్యూలలో నిలబడి రేషన్ తీసుకుంటున్నారో, ఎండలో నిలబడి, వానలో, వర్షంలో నిలబడి, కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు రేషన్ లైన్లో నిలబడి. సో అటువంటి పరిస్థితి పేదలకు ఉండకూడదు, రేషన్ సరుకుల్ని డోర్ డెలివరీ చేయాలి అని చెప్పి చాలా మంచి నిర్ణయంతో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే 2021 జాన్లో దాదాపుగా 9,260 రేషన్ వెహికల్స్ని ఆయన స్టార్ట్ చేశారు కొత్తగా. అయితే జగన్మోహన్ రెడ్డి గారి టర్మ్ అంతా కూడా మనం ఎక్కడా కూడా లైన్లో నిలబడి డిపోల దగ్గర ఎక్కడా మనం చూడలేదు. ఎందుకంటే రేషన్ వెహికల్ ఇంటి దగ్గరికి వచ్చేది, అక్కడ సంబంధించిన ఒక 10 మంది 20 మంది సభ్యులు వచ్చేవారు, రేషన్ తీసుకుని ప్రశాంతంగా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయేవారు. అయితే ఇప్పుడు రీసెంట్గా బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, రీసెంట్గా మన పౌర సరఫరాల శాఖ నాదెండ్ల మనోహర్ గారు, మినిస్టర్ గారు, జూన్ 1వ తారీఖు నుంచి రేషన్ వెహికల్స్ని మేము ఆపేస్తున్నాము, ఇక రేషన్ డోర్ డెలివరీ అవ్వదు, రేషన్ కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాత పద్ధతినే, అంటే డిపోలు అయితే ఎక్కడైతే ఉన్నాయో ఆ డిపోల దగ్గరికి వెళ్ళి క్యూ లైన్లోనే రేషన్ తీసుకోవాలి అని చెప్పి క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాము అని చెప్పి నాదెండ్ల మనోహర్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది. నాదెండ్ల మనోహర్ గారు ఏం చెప్పారో కూడా ఒకసారి చూద్దాం. ఈరోజు క్యాబినెట్లో మేము తీసుకున్న డిసిషన్, జూన్ 1వ తారీఖు నుంచి ఫేర్ ప్రైస్ షాపుల ద్వారానే పీడిఎస్ రైస్ లబ్ధిదారులందరూ కూడా చేరవేసే విధంగా నిర్ణయం తీసుకున్నాం. ఫ్రెండ్స్, చూసారుగా, గవర్నెన్స్ అంటే పేదలకి, ప్రజలకి చాలా అందుబాటులో ఉండాలి, అంతే తప్ప ప్రజలని ఇబ్బంది పడే విధంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకోకూడదు. ఇప్పుడు మళ్ళీ పాత పద్ధతిని అంటే ఎంతమంది వృద్ధులు, ఎంతమంది జనాలు పబ్లిక్ రేషన్ డిపోలోకి వెళ్ళి లైన్లో నిలబడి గంటల తరబడి వెయిట్ చేస్తూ, ఈరోజు రేషన్ రాలేదు మళ్ళీ రేపురా, ఈరోజు ఇది లేదు మళ్ళీ రేపురా అని చెప్పి, ఇటువంటి పాత పద్ధతిలో, పాత టైంలో మనం ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశామో రేషన్ డిపోల నుంచి, మళ్ళీ అటువంటి సిచ్యువేషన్నే ఇప్పుడు ప్రజలు మళ్ళీ ఎదుర్కోబోతున్నారు. అంతేకాదు, ఇందులో ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 9,260 రేషన్ వెహికల్స్ని తీసుకొచ్చారు అంటే ఆ రేషన్ వెహికల్స్ మీద ఎంతమంది కుటుంబాలు లబ్ధి పొందాయి, ఎంతమంది కుటుంబాలు జీవనోపాధి సాగిస్తున్నారో, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అంతా ఏంటి? గతంలోనే అంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొన్ని మున్సిపాలిటీస్లో ఈ గార్బేజ్ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో ఆ గార్బేజ్ వెహికల్స్ని వాళ్ళు స్టాప్ చేశారు. ఆ గార్బేజ్ వెహికల్స్ సంబంధించిన డ్రైవర్స్ కూడా స్ట్రైక్స్, ధర్నాలు చేయడం జరిగింది. ఇప్పుడు రేషన్ డిపోల మీద, రేషన్ వెహికల్స్ మీద పడ్డారు. మనం చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ చూసాం. విజయవాడ ఫ్లడ్స్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ రేషన్ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో ఆ రేషన్ వెహికల్స్ని విజయవాడ ఫ్లడ్స్లో చాలా స్ట్రీట్స్లోకి ఈ రేషన్ వెహికల్స్ ద్వారానే రేషన్ని, అంటే నిత్య అవసరాల సరుకులు ఏదైతే ఉన్నాయో ఫ్లడ్స్ బాధితులు పడిన కుటుంబాలకి ఈ వెహికల్స్ ద్వారానే సప్లై చేయడం జరిగింది. గతంలో కరోనా టైంలో కూడా ఈ రేషన్ వెహికల్స్ చాలా కీలక పాత్ర పోషించాయి. పబ్లిక్ ఎవరు ఇళ్లలోంచి రాని పరిస్థితిలో ఈ రేషన్ వెహికల్స్ సంబంధించిన డ్రైవర్స్ కానీ, రేషన్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇళ్ళకే వచ్చి కరోనా సమయంలో చాలా కీలక పాత్ర పోషించారు. పేదలకు ముఖ్యంగా నిత్యావసరాల సరుకులు చాలా ఇన్ టైంలో అందింపజేశారు. సో అటువంటి చాలా ఇంపార్టెంట్ కీలక పాత్ర వహించిన ఈ రేషన్ వెహికల్స్ని ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రేక్ చేస్తున్నారు. మళ్ళీ ప్రజల్ని ఎండలో నిలబడండి, వానలో తడవండి, ఏదైనా జరగచ్చు. ఎందుకంటే అటువంటి బ్రేకింగ్ న్యూస్లు మనం చాలా చూసాము. ఎంతమంది క్యూ లైన్లో ఎండబారి బట్టి ప్రాణాలు కోల్పోయారు అనేది మనం
క్లియర్గా చూసాము. సో మరి రానున్న రోజుల్లో ఇంకా ఎటువంటి తీవ్రమైన నిర్ణయాలు ఈ కూటమి ప్రభుత్వం తీసుకోనుంది అనేది వెయిట్ అండ్ సీ. సో మీరేమనుకుంటున్నారో ఈ నిర్ణయం మీద, రేషన్ వెహికల్స్ ఆపడానికి నిర్ణయం మీద మీరేమనుకుంటున్నారో అనేది కామెంట్స్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.